నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సిఎన్ వార్తలు. ఎస్సిఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శివంగిని టీం ఏర్పాటు చేయడం అభినందనీయం. రాష్ట్ర మంత్రి సీతక్క. మహిళలు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. మంత్రి సీతక్క. స్వగ్రామం చేరుకున్న దుబాయ్లో హత్య గురైన ప్రేమ్ సాగర్ మృతదేహం. కఠోర శిక్షణ తర్వాత మహిళా పోలీస్ కమాండోలతో ఏర్పాటు చేసిన టీం శివంగిని రాష్ట్ర మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఎస్పీ జానకి శర్మ కృషి అభినందనీయమన్నారు. ఈ మధ్య మామిడి చిట్టల్లో తప్పిన నలుగురు ఆడవారిని వెతికి పట్టుకోవడంలో వీరు పడ్డ కష్టం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఇలాగే శివంగి టీంను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. శిక్షణను కష్టమనుకోకుండా ఇష్టంతో చేయాలని సూచించారు. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా లేనటువంటి కనీవిని ఎరగని రీతిలో ఒక సరికొత్త ఆలోచన పునాది వేసిన మహిళలు ఎక్కడ కూడా తక్కువ కావడం ఉద్దేశంతో పురుషులతో సమానంగా సెలెక్టెడ్ ఉమెన్స్కు 45 రోజుల కఠోర శిక్షణ అందించడం జరిగిందని, 45 రోజుల కఠోర శిక్షణ ఇవ్వడం జరిగిందని ఎస్పీ జానకి శర్మ తెలిపారు. आपके निरीक्षण के लिए हाजिर है। मैडम శాఖ మంత్రి గారికి స్వాగతం సుస్వాగతం. అలా కమాండోస్ వారికి శివంగి మహిళా కమాండోస్ గా నామకరణం చేసి ఈరోజు గౌరవం మగవారితో సైతం మేము కూడా మొదటిసారి మరి ఆల్ ఉమెన్ ఫోర్స్ తోటి శివంగి టీమ్ ని ఏర్పాటు చేసి మగ పోలీసులతో ఈక్వల్ గా అది అడవులైనా గుట్టలైనా పుట్టలైనా మరి ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళలో ఫిజికల్ ఫిట్నెస్ అదే విధంగా మెంటల్ అవేర్నెస్ స్ట్రాంగ్నెస్ ను కూడా ఇచ్చే విధంగా తర్బీదు చేసి ఈ యొక్క టీంను సెలెక్ట్ చేసినటువంటి ఎస్పీ గారికి, ఈ యొక్క శివంగి టీంలో మరి కఠోరమైనటువంటి శిక్షణను నేర్చుకొని ఈరోజు ఆ టీం మెంబర్స్ గా ఎలక్ట్ అయినటువంటి మా పోలీస్ సోదరి మనకందరికీ శివంగి టీంకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు. మహిళలు అన్ని రంగాలలో అవకాశం ఉంటే తప్పకుండా దూసుకుపోగలుగుతారు. ఆకాశాన్ని కూడా చీల్చుకొని మరి అంతరిక్షంలో కూడా వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళు మహిళలను మనం చూసినాం. కాబట్టి ఎక్కడ అయినా కూడా ఫస్ట్ మెంటల్ గా అవేర్నెస్ ఉండాలి. వాళ్ళకు ఒక ఇది మగవాళ్ళు చేయగలిగినప్పుడు మేమెందుకు చేయలేము, మనుషులు అనే వాళ్ళు చేస్తున్నప్పుడు ఉమెన్ గా కూడా మేమెందుకు చేయలేము అనేది ఫస్ట్ తర్బీదు ఇవ్వడం, మైండ్ కు అంటే మానసికంగా సిద్ధం చేయడం, తర్వాత శారీరకంగా సిద్ధం చేయడం, రెడీ చేసుకోవడం. మెంటల్ గా ఫిజికల్ గా ఈ రెండింటిని మనం సమన్వయం చేసుకొని అంటే స్ట్రాంగ్ గా చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. సో వీరు చేసినటువంటి యొక్క ప్రయోజనము ఇమిడియట్లీ మరి మామిడ మండలంలో ఇద్దరు తప్పిపోతే అడవుల్లోకి వెళ్ళి మగ పోలీసులతో సమానంగా మరి సెర్చ్ చేసి వాళ్ళని తీసుకొచ్చినందుకు ఈ శివంగి టీంకు ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియజేస్తాను. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా అవకాశాలను బట్టి తప్పకుండా మహిళలు అన్ని రంగాల్లో
ఉండాలని మనం చూస్తున్నాం. సీఎం గారు మొన్న ట్రాన్స్జెండర్స్ ను మరి ట్రాఫిక్ పోలీస్ దగ్గర కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి 40 మందికి ఉపాధి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లా ఇది నీ పని ఇది నా పని అనేది ఏం లేదు. రోజు రోజుకు అందరూ సమానంగా, మగ ఆడ సమానంగా ఇంట్లో పని కానీ బయట పని కానీ అది ఆఫీస్ పనికి వచ్చినా కూడా ఇది ఆడవాళ్ళే చేయాలి, ఇది మగవాళ్ళు చేయవద్దు అనేది కాకుండా అందరం కలిసికట్టుగా పని చేసుకుంటే అభివృద్ధి సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. తొందరగా పని కంప్లీట్ చేసుకోగలుగుతాం. ఎక్కడైనా కుటుంబంలో అయినా బయట అయినా బాధ్యతలను పంచుకొని పని చేసుకుంటే అద్భుతాలు రాణించగలుగుతామని తెలియజేస్తూ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని ఉన్నాయి. అందరూ జరుగుతున్నారు. ఫస్ట్ టైం మనకి వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకోవాలి, వాళ్ళ ట్రైనింగ్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. ఏ రకంగా ట్రైనింగ్ లో కూడా వాళ్ళు ట్రైనింగ్ జరిగేటప్పుడు మెన్తో ఈక్వల్ గా ట్రైన్ అవుతారు కదా. వీళ్ళు ఎందుకు వేస్ట్ చేయాలి, గార్డ్స్ గారిని పంపించడం ఎందుకు, ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు లేదా ఫర్ ఎగ్జాంపుల్ మన 4 లేడీస్ తొలికర్ కోసం వెళ్ళి వాళ్ళు తప్పిపోయారు. అలాంటి సర్చ్ ఆపరేషన్స్ లో మనకి విమెన్ ఫోర్స్ ఉంటే బాగుంటుంది అనేసి ముందే మనం ఒక 6 months నుంచి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మేడం. గౌరవనీయులైన మంత్రివర్యుల చేతుల మీదుగా ఇది March 6 కి ఇనాగ్రేషన్ చేయించాలనుకున్నాము. అప్పుడు మేడం గారు బిజీ ఉండడం వల్ల చేయించలేకపోయాము. ఈ రోజు మీ చేతుల మీదుగా ఈ శివంగి టీం లాంచ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. స్వయం సహాయక సంఘాలు వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి సీతక్క సూచించారు. శనివారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో ఆమె మహిళా సంఘాలకు సంబంధించి వడ్డీ 22 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా రాణించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతానికి ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. ఈ కారు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎమ్మెల్యే ఎలెట్ మహేష్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాస్తవానికి ఒకసారి స్టార్ట్ చేస్తున్నాం, తర్వాత మన రివ్యూ స్టార్ట్ చేస్తున్నాం. డిఆర్డిఓ పెద్దలు మరి గౌరవ మంత్రివర్యులకు అదేవిధంగా మరి హాజరైనటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరు నమస్సమాన్యాలు. మరి మనకు మన గ్రామీణ మనకు 2024-25 సంవత్సరానికి గాను బ్యాంకులో మరి మహిళా సంఘాలు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది మేము. సో అదేవిధంగా మనకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో భాగంగా కొండాపూర్లో మరి ఒకటి ఈరోజు మహిళా సంఘాల ప్రభుత్వం ద్వారా చెక్ పంపిణీ చేయడం జరుగుతుంది మేడం. కాబట్టి తమ ఆశిస్తున్నటువంటి మహిళా సంఘాలను కూడా ఇంకా అభివృద్ధి చెందాలి మేడం. మీ ఆశిస్సులు మా నిర్మల్ జిల్లా పెట్టాలని కోరుతున్నాను. నిర్మల్ జిల్లాలో మా మహిళా సంఘాలన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తూ మరి లెవెల్లో కూడా అవార్డు తీసుకున్నందుకు మా మహిళా గ్రూపులకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, స్థానిక ఎమ్మెల్యేలకు, మా డిఆర్డిఓ గారికి, అక్కడ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న మా దివ్య దేవరాజన్ గారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి 1 year వడ్డీని మీకు వడ్డీ డబ్బులను ఈరోజు 22 కోట్ల చెక్కును ఇస్తున్నందుకు చాలా చాలా సంతోషం. మొట్టమొదట కూడా రాష్ట్రంలో మరి ఆదిలాబాద్ కు ఉమ్మడి వరంగల్ జిల్లాకు, ఆదిలాబాద్ జిల్లాకు ఫస్ట్ క్లియర్ చేయడం జరిగింది సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది వెనుకబడ్డ జిల్లా కాబట్టి మరి కోరడం తోటి అందరికంటే ముందు మీకే వడ్డీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. 22 కోట్లు కూడా వచ్చినాయి కాబట్టి జాగ్రత్తగా మంచిగా వాడుకొని ఇంకా ఎదగాలి. మీరు వ్యాపారవేత్తలు ఎదగాలని కోరుకుంటా ఉన్నాం. తొందరలోనే మహిళలందరితోటి ఒక 1000-1500 మంది మహిళలతోటి ఇంట్రాక్షన్ కూడా పెట్టి ఇంకా మీకు ఏం కావాలనేది కూడా డిస్కస్ చేస్తాం. అందరికీ సరైన విధి విధానాలతో భూభార చట్టాలు రూపొందించుకోవడం జరిగిందని రూరల్ తహసీల్దార్ సంతోష్ కుమార్ అన్నారు. నిర్మల్ రూరల్ మండలం భాగ్యనగర్ గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణిలో జరిగిన లోటుపాట్లను సవరించి భూభార చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. భూ సంస్థలు ఈ చట్టంతో తగిన రీతిలో పరిష్కారం చేసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో ఆర్ఐ విజయ్ కుమార్ తదితరులున్నారు. ఇటీవల దుబాయ్ దేశంలో హత్యకు గురైన ప్రేమ్ సాగర్ మృతదేహం శనివారం స్వగ్రామైన సోనుకు చేరుకుంది. ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఆయన మృతదేహానికి స్వదేశాన్ని తీసుకొచ్చారు. ప్రత్యేక వాహనంలో శివపేట గ్రామానికి చేరుకోగానే కుటుంబ సభ్యుల రోజులు మిన్నంటాయి. కాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు అల్లూరు కృష్ణవేణి శివపేటగా పూలమాలేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని తామంత అండగా ఉంటామని తెలిపారు.
ఏడున్నాడట రిమ్స్ అందా అన్న మరి ఇందులో కొరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్న పాకిస్తాన్ చేతిలో మనమంతా ధైర్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు చేతులు బట్టి మరోసారి సాగర్జీ వెరీ గుడ్. ఇదే విధంగా గమ్మను ముందు ఇస్తే స్నానం చేస్తాడు ముందునే అదే ఓల దగ్గర సీను సీను. పట్టణంలోని బస్ డిపో బోయవాడ పడమట హనుమానాలయం వద్ద ప్రతి శనివారం అన్నదానం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ శనివారం నిర్మల్ పట్టణంలో గాంచోకు చెందిన తాజా మాజీ కౌన్సిలర్ మేడం అపర్ణ ప్రదీప్ భక్తులకు అన్నప్రసాదం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని సన్మానించారు. అయోధ్య కాశీ క్షేత్రాలకు 1380 కిలోమీటర్ పాదయాత్ర చేసిన దిలావర్పూర్ చెందిన కుస్తాపురం భూమేష్ను పలువురు సన్మానించారు. వీరిలో బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ సుభాష్రావు, చిన్నారెడ్డి, అశోక్, శ్రీనివాస్ ఉన్నారు. 139 మేడేను జయప్రదం చేయాలని, మేడే స్ఫూర్తితో పరిగడ్డల పెంపుకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్ల రద్దుకై, లివింగ్ వేతనంకై, కనీస పెన్షన్ 9,000 కోసం పోరాడాలని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న కార్మిక వర్గాన్ని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ భవన్లో కిషన్ అధ్యక్ష జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఈ నెల 28న జిల్లా కేంద్రం పెన్షనర్ భవన్లో జరిగే కార్మిక సంఘాల జిల్లా సభను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, ఆనంద్, గణేష్, రమేష్ తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఉంది. ఈ సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కనీస వేతనము 26,000 నెలకు ఇవ్వాలని చెప్పేసి 11-12 గంటల పని విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన కుట్రలు పన్నుతా ఉంది. వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మోటార్ వెహికల్ చట్టాన్ని కూడా తీసుకురావడానికి డ్రైవర్ల మీద ఏ ప్రమాదం జరిగినా దాదాపు 10 లక్షల దండుగు
అట్లాగే జరినామా విధించేటటువంటి స్థితి కూడా నేటి కేంద్ర ప్రభుత్వం బిల్లులో సవరించబోతా ఉంది. దాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని, కనీస వేతనం అంటే దేశంలో 40 కోట్ల మంది కార్మికులకు ఎలాంటి పిఎఫ్ లేకుండా, ఈఎస్ఐ లేకుండా, జీవన భద్రత లేకుండా అనేక అతి తక్కువ వేతనాలతోటి జీవిస్తున్నారు. వీళ్లకు పిఎఫ్, ఈఎస్ఐ భద్రత కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. 12 గంటల పని విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలా. 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చి ఇవాళ యాజమాన్యాలకు అనుకూలంగా ఈ చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. అసలు మనం సంఘం పెట్టుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవాళ ఒక కార్మికుడిని అనవసరంగా తీసివేస్తే మేము నోటీస్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఆ చట్టంలో లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్మిక వ్యతిరేకమైనటువంటి చట్టాలను వెంటనే ఉపసంహరించుకొని రేపు అంటే మే 28న జరుగు దేశవ్యాప్త సమ్మెను, అలాగే ఈ నెల 28న జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగు జిల్లా సదస్సును జయప్రదం చేయవలసిందిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ కోనేరును కొన్ని కారణాల వల్ల 19 సంవత్సరాల క్రితం పూడ్చివేశారు. కాగా అదే కోనేరు పునర్నిర్మాణానికి పూనుకున్నారు. మావడ మండలిలోని పొన్కర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం ముందు గల కోనేరును పునర్నిర్మించేందుకు గ్రామస్తులు ముందుకొచ్చారు. శనివారం పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. కాగా 19 సంవత్సరాల క్రితం పూడ్చివేత గురై నేడు పునర్నిర్మాణం చేస్తుండటంతో ఆ పురాతన కోనేరు చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. కోనేరు గురించి అక్కడ వారు చర్చించుకోవడం, తాము ఇదే కోనేరులో ఈత నేర్చుకున్నారని పాత రోజులను గుర్తు చేసుకున్నారు. నిర్మల్ మండలంలోని అక్కాపూర్ గ్రామంలో కొలువైన శ్రీదేవి భూదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శిఖర ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, గరత్మంతుడు, అష్టదీపాలకులు, జైవ విగ్రహ ప్రతిష్టాపనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నుంచి ఆదివారం ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు తెలిపారు. శనివారం కర్మణ పుణ్యవచనం, స్థాపిత దేవత పూజలు, మంత్రవ ప్రతిష్టాంగ, యంత్రమూల మంత్ర హోమం, స్థాపిత దేవతావనం, సూక్తోమాలు నిర్వహించారు. అలాగే ఆదివారం విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అన్నదానం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః యజ్ఞముపాస్మహే ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరో యజమానస్య. నమస్కారం చేసుకోండి. ఉపాత్త సమస్వరూప క్షేత్ర శృతిభ్యాః మేరో పృష్ఠ ఋషి కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగః. అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. వనస్పత్యర్భవేదివ్యై నానాగంధైః సంయుతం ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి. దీపసుజాత వేదోత్పగ్నం నృతిం మమ పశూశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. స్థాపిత దీపం దర్శయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సత్యకాల ఫలనైవేద్యం పరికల్పయామి. యాఫర్వీర్య అఫల అపుష్పాయాశ్చ పుష్పైః అసహ ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం. యస్మాత్ తస్మాత్ శివం ఏష్యాద్ అతః శాంతిం ప్రయచ్చమే. పట్టణంలోని వాసవి వరల్డ్ స్కూల్లో నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవంలో భాగంగా విద్యార్థులకు మనం ఏ విధంగా అగ్ని ఆర్పాలి, అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వాటిని ఆర్పేందుకు ప్రయత్నించే విషయాలు తెలియజేశారు. అదేవిధంగా నీటిలో జరిగే ప్రమాదాలను ఎలా ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతున్నప్పుడు రక్షించాలో వివరించారు. ప్రత్యేకంగా స్కూళ్ళలో అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ అలారం ఎలా ఉపయోగించాలో తెలిపారు. ఈ కార్యక్రమం జగదీష్ రెడ్డి, శైలా జాయన్స్, ఎఫ్ఎస్ఓ రాజలింగం, డిపిఓ సుభాష్, శంకర్, ఫైర్మెన్లు ఫిర్దోస్, సునీల్, చిన్నాయ, సాయన్న తదితరులు పాల్గొన్నారు. అంటే దేశాన్ని కాలు వేసి ఇక్కడ దాటి వేసి అక్కడ దాటి వేస్తే ఇక్కడ వరకు వచ్చి కాలి ఆరిపోతుంది. ఇక్కడికి ఆరిపోతుంది, అక్కడ నుంచి మళ్ళీ ఫైర్ కాదు. అంటే ఒక్కొక్క పద్ధతిని ఒక్కొక్క పద్ధతిలో ఆడుతాం. అదే ప్రతిదానికి వాటర్ కొట్టాలంటే ఓన్లీ ఎలక్ట్రానిక్ ఫైర్ మీదే వాడాలి. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది మనకు. కాబట్టి ఎలక్ట్రానిక్ ఫైర్ మీదే వాడాలి. ఎందుకు అంటే ఇలా సివోట్ కూలింగ్ సివోట్ ఉంటుంది. ఇది ఒకటి. ఇప్పుడు డీసీపీ పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్షన్ ఉంటుంది. అది కూడా డీసీపీ సార్ వాళ్ళ ఫైల్స్ అవి ఇవన్నీ ఉంటాయి. ఒక ఫైల్ కాలుతుంది, ఒక ఫైల్ కాలుతున్న మీద వాటర్ కొట్టమంటాం, పక్క ఫైల్ కూడా చెడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆవిరైపోతుంది.
బెంగాల్లో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్తున్న నేపథ్యంలో నిర్మల్ యశ్వంత్ పరిషత్ ఆధ్వర్యంలో ఆడియో కాలం ధర్నా నిర్వహించి వినతిపత్రం చేశారు. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని, చొరబాటుదలను గురించి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కారణం పతిక రాజేందర్, మెడ్సమరాజు, సాదా మరాన్, ముప్పిడవే, పార్సార్థి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం R&B గెస్ట్ హౌస్ వద్ద పాకాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి కేంద్రాన్ని సాయి దీక్షా సేవా సమితి నిర్మల్ జిల్లా అధ్యక్షులు లక్కాడ్ జగన్మోహన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఏళ్ల నుండి ఉపశమనం కోసం ప్రజలకు ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా అంబలి పంపిణీ చేస్తున్న పాకాల రామచంద్ర అభినందనీయుడని కొనియాడారు. ఈ కారులో కృష్ణ, వీరార్జున్ తదితరులు ఉన్నారు. ఇట్రండి అటువంటి విద్యార్థులకు వినోదాత్మక జ్ఞానం పెంచే విధంగా ఆయా అంశాలపై అవగాహన కల్పించి వారిలో దాగిన ప్రతిభను వెలికితీయాలని పరీక్షల సహాయకాధికారి మూడార పరమేశ్వర్ అన్నారు. శనివారం నిర్మల్పట్నం ప్రిన్స్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో నర్సరీ, LKG, UKG విద్యార్థులు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ముఖ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అంతకుముందు ప్రిన్సిపాల్ మురాద్ అలీ, ప్రభుత్వ పాఠశాల పదవి విజయభాస్కర్, లయన్స్ క్లబ్ సుమిత్, ఉపాధ్యాయులు, ఇబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రారంభం నుంచి నాణ్యమైన విద్యను అందించాలని, అన్ని విషయాల పట్ల వారికి అవగాహన కల్పించాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల నేత డాక్టర్ నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక ఆదర్శలోని ఆల్ఫోర్స్ టెక్నో పాఠశాలలో గ్రాడ్యుయేషన్ వేడుక ఆయన ముఖ్య అతిథి హాజరయ్యారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం UKG పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో భారత్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో నిర్మల్కు చెందిన పలువురు గిన్నీస్ రికార్డు ప్రశంసలు అందుకున్నారు. నిర్మల్ పట్నం గురు స్వరూపిణి, వినయ్ కుమార్ శిష్యులు 64 మంది బృందనాట్యంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్మల్లో ఏర్పడిన కార్యక్రమంలో ASP ఉపేందర్ రెడ్డి, కార్మిక శాఖ ముత్యం రెడ్డి తదితరులు చిన్నారి కళాకారుల అభినందనలు తెలిపారు. ఢిల్లీలో ఏప్రిల్ 21 నుంచి 20 వరకు జరుగుతున్న బేస్బాల్ నేషనల్ మీట్ కోసం విన్నర్స్ ఒలింపియాడ్ పాఠశాలకు చెందిన 4 విద్యార్థులు ఎంపికయ్యారు. 10వ తరగతి విద్యార్థి మనోజ్ఞ, 9వ తరగతి విద్యార్థులు నిహిత్, మన్విత, శ్రీహర్షిని రాష్ట్రాలతో ప్రతిభను మెరిచి జాతీయ స్థాయికి చేరుకున్నారు. వీరి విజయాన్ని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఘనంగా అభినందించారు. కరస్పాండెంట్ దాసర్ రాజు, చైర్మన్ కొమ్మ ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు కరందే దినేష్, వ్యాయామ ఉపాధ్యాయుడు సహదేవ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శివంగిని టీం ఏర్పాటు చేయడం అభినందనీయం, రాష్ట్ర మంత్రి సీతక్క. మహిళలు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి, మంత్రి సీతక్క. స్వగ్రామం చేరుకున్న దుబాయ్లో హత్యకు గురైన ప్రేమ్ సాగర్ మృతదేహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.